హాయ్ అండి, ఈరోజు బాగా పండిన బనానాస్తోని ప్యాన్ కేక్ చేసి చూపిస్తానండి. ఇలా ప్యాన్ కేక్ చేసి పెట్టండి, ఈవినింగ్ పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీ విధానం వచ్చి చేసి చూపిస్తున్నాను. ఒక బాగా పండిన 4 బనానా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే స్వీట్నెస్ కోసం 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దాన్ని బౌల్లో వేసుకోవాలండి. అందులోనే 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అండి, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోతే లేదు. అలాగే చిటికెడంత ఉప్పు టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వెన్నెలా ఎసెన్స్ని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పాలు సరిపోతే కొంచెం పాలు యాడ్ చేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు పాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ అనేది 1/2 కప్పు మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదండి, దాంతో వేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 చుక్కలు నెయ్యిని వేసుకొని టిష్యూతో గ్రీస్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ప్యాన్ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు 1/2 కప్పు అంత ప్యాన్ కేక్ బ్యాటర్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 to 40 seconds లో ఫ్లేమ్లోని ప్యాన్ కేక్ అనేది కాలనివ్వాలండి. ఇప్పుడు 30 seconds తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటే ఈ కలర్ వస్తుందండి. రెండో వైపు కూడా 30 seconds ఉంచి తీసేయాలండి. ఈ విధంగానే మిగతా ప్యాన్ కేక్స్ అనేది ఈ విధంగానే కాల్చుకోండి. ప్యాన్ కేక్ వేసే ముందు ప్రతిసారి ప్యాన్ని టిష్యూతో క్లీన్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.